అందరికీ ఓం నమ శివాయ. రౌడీ రాకేష్ అంటే అందరికీ తెలుసు కదా. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే యూట్యూబ్లో రౌడీ రాకేష్ అని కొట్టండి, మీకే తెలుస్తుంది జనాలను ఇంత మోసం చేస్తున్నాడా అసలు. అయితే ఏం జరిగిందంటే ఫుల్ దాకా వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఇన్స్టాలో అయితే జ్యోతిష్యం చెప్తాననేసి జ్యోతిష్యం చెప్పబడును, ఈ నెంబర్కి కాంటాక్ట్ కాండి అని చెప్పి నెంబర్ ఇస్తున్నారు. ఆ నెంబర్ కాల్ చేస్తే అవును మేము రౌడీ రాకేష్ శిష్యులము అని చెప్పేసి ఫస్ట్ అయితే 350 రూపీస్ వేయించుకుంటారు. ఆ తర్వాత ఏదో 2-3 ప్రాబ్లమ్స్ అవి ఇవి అని చెప్తారు. ఇంకా వీళ్ళు అమ్మేసరికల్లా అంటే 10,000 ఇవ్వండి, 12,000 ఇవ్వండి, లేదంటే 20,000 ఇవ్వండి, మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఏం లేకుండా మీ దగ్గరికి ఎవ్వరు రాకుండా మీ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను అని చెప్తారు. ఇది మాత్రం ఫేక్ అండి. ఫేక్ అంటే ఫేక్. రౌడీ రాకేష్ ఇన్స్టా అయితే కానే కాదు. నేను తమ్నెల్లో పెట్టాను ఆ ఇన్స్టా, చూడండి. అది రౌడీ రాకేష్ది అయితే అస్సలు కానే కాదు. తన ఛానల్ తనవి ఇన్స్టాలో వేరే ఉన్నాయి ఐడీలు. ఈ ఐడి అయితే కానే కాదు, ఇది ఫేక్ ఐడి అనమాట. జనాలతో డబ్బులు గుంజడానికి ఆ రౌడీ రాకేష్ అని పెట్టేసి వాళ్ళైతే జనాలతో డబ్బులు గుంజుతున్నారు. ఇది నిజంగా అండి రౌడీ రాకేష్ అయితే కానే కాదు. పాపము అతను చెప్పేశాడనమాట, నేను ఇప్పుడు ఎవ్వరికి నెంబర్ ఇవ్వదలుచుకోలేదు, ఇంకా ఇప్పుడైతే నెంబర్కి ఇవ్వను, ఎవరికి నేను జ్యోతిష్యం చెప్తాను, నెంబర్ కాల్ చేయండి అని నేను ఏ వీడియోలో చెప్పలేదు అని అంత క్లారిటీగా తన ఛానల్లో అన్నిట్లో చెప్తానే ఉన్నాడు. కానీ ఎవరు జనాలు అయితే కొంతమంది నమ్ముతలేరు, కొంతమంది ఏమో చూస్తలేరు అనమాట. చూడకుండా ఇలాంటి చేలలో మోసపోతున్నారు. ఆయన పేరు పెట్టుకొని జనాలతో డబ్బులు గుంజుతున్నారు అనమాట. వీళ్ళు డబ్బులు గుంజితే రౌడీ రాకేష్కి చెడ్డ పేరు వస్తుందన్నమాట. ఎందుకంటే రౌడీ రాకేషే తీసుకుంటున్నాడేమో అనుకుంటున్నారు, కానీ కాదే కాదు, అది ఫేక్ ఐడి అనమాట. ఫేక్ ఐడి పెట్టుకొని జనాలతో డబ్బులు గుంజుతున్నారు. మా పక్కనున్నాక వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నాయి, గొడవలు అవుతున్నాయి అనేసి కాల్ చేస్తే ఫస్ట్ 350 రూపీస్ వేయండి, జ్యోతిష్యం చెప్తాము, మేము రౌడీ రాకేష్ వాళ్ళ శిష్యులము, మాకే చెప్తాడు తను అని అంటే ఇంక వీళ్ళు నిజమే నమ్మేసి 350 రూపీస్ వేశారు. ఇంకా 2-3 సమస్యలు చెప్పాడు. అయితే మా ఇంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది అని చెప్తే మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీ దగ్గరికి ఎవ్వరు రాకుండా మీరు మంచి డబ్బు సంపాదించుకునేలా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యం ఉండేటట్టు మేమైతే మీకు కొన్ని తీసేస్తాము, మీకు ఇట్లా చేశారు ఇట్లా తీసేస్తాము, ఫస్ట్ అయితే 9,000 వేయండి, తర్వాత మా దగ్గరికి వచ్చినాక ఆ తర్వాత 2,000 ఇస్తారు అని అయితే అన్నాడు. అన్నాక వీళ్ళైతే నిజంగానే నమ్మేశారనమాట. నమ్మేసి సరే అని చెప్పారు. తర్వాత ఏమైందంటే ఒకటే మాట అన్నాడు, తొందరగా వేయండి, టైం దుహముహూర్తం వస్తుంది అని అయితే అన్నాడు. అంటే మంచి ముహూర్తం లేదు, ఇంకా తొందరగా మంచి ముహూర్తంలోనే వేస్తే బాగుంటుంది అనేసి తొందర పెట్టేసరికల్లా వీళ్ళకి ఎందుకో చిన్న డౌట్ వచ్చి ఈ వీడియో కొండపోయి ఒక అబ్బాయికి చూపించారు, తెలిసిన అబ్బాయికి చూపిస్తే అతను కొడితే రౌడీ రాకేష్ అనేది నిజంగా ఫేక్ ఐడియా ముందు వస్తుంది అనమాట. ఫేక్ ఐడియా ఇన్స్టాలో కొడితే ముందు వస్తుంది. అయితే ఆ అబ్బాయి చెక్ చేసి ఇది రాంగ్, ఇది కానే కాదు, రౌడీ రాకేష్ నెంబర్ కాదు, రౌడీ రాకేష్ ఇన్స్టా కూడా కాదు, ఇది ఫేక్ ఐడి, వేరే వాళ్ళు పెట్టినారు అనేసి అబ్బాయి నిజమైన ఐడీలు చూపించి మాట్లాడితే అప్పుడైతే వాళ్ళు చాలా అంటే చాలా బాధపడి చాలా ఏడ్చారనమాట. అవునా మేము ఇంత మోసపోయామా, 350 రూపీస్ వేసాము, ఇప్పుడు కూడా ఆ డబ్బులు వేద్దాం అనుకున్నాము, మా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే చాలు, మాకు ప్రతిసారి మా ఇంట్లో గొడవలే ఉంటున్నాయని మేము ఫిక్స్ అయ్యాము అని అయితే అన్నారు వాళ్ళు. ఇంకా ఇలా తెలిసినాక ఫేక్ ఐడి అని తెలిసినాక ఫోన్ చేసి అయితే మీరు ఇలా ఫేక్ ఐడీలు అని పెట్టేసి జనాలతో డబ్బులు గుంజితేలా, మేము ఎంతో కష్టపడి మా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని కష్టం చేసిన పైసలు మీకు ఇస్తుంటే మీరు ఇలా మోసం చేస్తారంటే వాడు అమ్మన బూతులు మాట్లాడాడు అనమాట. నిజంగా అండి ఎట్లా మాట్లాడాడంటే గలీజ్గా మాట్లాడాడు. అసలు ఆ స్వామీజో కాదో కూడా తెలియదు, కానీ ఫేక్ ఐడి పెట్టుకొని జనాలని ఇట్లా వాళ్ళతో డబ్బులు తీసుకొని వాళ్ళు నిలదీసేసరికి తెలిస్తే వాళ్ళనైతే గలీజ్గా బూతులు మాట్లాడేస్తున్నారు. దయచేసి ఎవరిని నమ్మకండి. ఇలాంటి ఫేక్ ఐడీలు మీరు చూసి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకు డబ్బులు అడితే ఏది ఇంకా ముందు తెలుసుకోకుండా వేసి పాపము మీరు మోసపోకండి. అలాగే ఎవరి పేరు అయితే పెట్టుకున్నారో వాళ్ళ పేరు ఖరాబ్ చేయకండి దయచేసి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు నిజంగానే రౌడీ రాకేష్తే తీసుకుంటున్నాడేమో అని,
కానీ ఫేక్ ఐడీలు ఉన్నాయని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అందుకే ముందే ఆలోచించండి, ఇలా ఎవ్వరు మోసపోకండి. రౌడీ రాకేష్ కూడా చెప్తూనే ఉండు ఫేక్ ఐడి, అది ఫేక్ ఐడి అనేసి చెప్తూ ఉంటే కూడా కొంతమంది వినట్లేదు అన్నమాట.